నమస్కారం. నేను ఈరోజు మాచర్లలో జరిగినటువంటి సంఘటనల మీద పిన్నెల రామకృష్ణారెడ్డి, అతని సోదరులు, అతని ముఠా గత కొంతకాలంగా చేస్తున్నటువంటి దౌర్జన్యాల మీద నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను. అయితే వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఓట్లు వేయటానికి వస్తే తెలుగుదేశం నాయకులు అడ్డుకున్నారు, అందుకనే గొడవలు జరుగుతున్నాయి. ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనారిటీలు మా పక్షాన ఉన్నారు, మేము వాళ్ళకి ఉద్ధారకులం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా మాచర్లలో పిన్నెల రామకృష్ణారెడ్డి, అతని సోదరులు, అతని ముఠా 6 హతమార్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో దాడులు దౌర్జన్యాలు 18. మాచర్ల నియోజకవర్గంలో 77 పంచాయతీలు ఉంటే 74 దౌర్జన్యంగా ఏకగ్రీవం చేసుకున్నారు. ఇది ప్రజాస్వామ్యం. జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రజాస్వామ్యం ఇది. మాచర్ల మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఒక్క నామినేషన్ కూడా వేయనీయకుండా హింసాత్మకంగా అడ్డుకున్నారు. ఎవరు నామినేషన్ వేసే పరిస్థితులు. పోలీసులు, వైసీపీ గుండాలు అక్కడ యథేచ్ఛగా సైర వ్యవహారం చేశారు. అయితే అక్కడ నుండి దొడ్డిదారిన వెళ్ళాడు, వెనక నుంచి వెళ్ళాడు, ముందు నుంచి వెళ్ళాడు తెలియదు. ఆ ఇంట్లో మాత్రం లేడు, హైదరాబాద్ వెళ్ళిపోయాడు అంటున్నారు. అంటే పోలీసులు చాలా జాగ్రత్తగా ఇతని మీద పెద్ద కేసులు రాబోతున్నాయని చెప్పి దాటిచ్చేశారు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళే ముందు రోజు ఇతను తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి అతనితో మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్కెచ్ ఆధారంగా అతన్ని పోలీస్ ఆఫీసర్లు ఆ ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు. గృహ నిర్బంధంలో పోలీసులు అధీనంలో ఉన్నప్పుడు అతను ఎలా వెళ్తాడు పోలీసులు తెలియకుండా? అంటే పోలీసు వ్యవస్థ ఇప్పటికీ ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతల్లోనే పనిచేస్తుందనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. అయితే ఈ పెద్ద మనిషి ఏం చేశాడు? ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణ హైదరాబాద్ వెళ్ళి సాక్షి టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. నేను వెళ్ళిపోయాను, పారిపోయాను అంటున్నారు. నేను 2 గంటల్లో అనుకుంటే హైదరాబాద్ నుంచి నేను మాచర్లు వస్తానని చెప్పేసి బీరాలు పలికాడు. అయితే బీరాలు పలికాడు. మరి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలీదు. ఎన్నికలు ముగిసి 10 రోజులైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయకుండా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తూ ఉంది. అంటే జవహర్ రెడ్డి దీన్ని నడుపుతున్నాడని చెప్పి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. జవహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుందా? సిఎస్సి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తుందా అనేది మాకు అర్థం కావట్లా. మొత్తం సిఎస్సి ఆధ్వర్యంలో లేకుండా జవహర్ రెడ్డి నడుపుతారు. వీరంటి కారణం జగన్మోహన్ రెడ్డి తాబేదారుగా పనిచేస్తున్న జవహర్ రెడ్డి, వీళ్ళు కారణం. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, పిన్నెల రామకృష్ణారెడ్డిని హత్యానేరం కింద అరెస్ట్ చేయాలని. ఎందుకు? శేషగిరిరావుని చంపుతానన్నాడు, తల పగలగొట్టాడు. అతను ఎక్కడో దాక్కొని వైద్యం చేయించుకున్నాడు, నిన్న వచ్చి చెప్పాడు ఇక్కడ. నేను ఈ సందర్భంగా ఏం చెప్తానంటే,
అక్కడ ఉండేటువంటి ఎస్పీ ఆ మాచర్లలో అతని పేరు రవిశంకర్ రెడ్డి ఏదో ఉంది పేరు, అతని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జగన్మోహన్ రెడ్డి చేయించాడు. ఇందులో ఎవరిని అనడానికి లేదు. ముఖ్యమంత్రి డైరెక్షన్లో పల్నాడు కాదు, పొంగనూరు కాదు, చంద్రగిరి కాదు, నరసరావుపేట కాదు, అన్ని చోట్ల కూడా ఈ విధ్వంస రచన జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఆయన అలాంటి నిలిపాడు. రాష్ట్రం రావణ రాష్ట్రంలో మారుతూ ఉంటే ఒక మాట లేదు, ఒక పలుకు లేదు, ఒక ఖండన లేదు, ఏం లేదు. ఆయన హ్యాపీగా అక్కడ ఆ దీవుల్లో తిరుగుతూ ఉన్నాడు. నేను ఈ ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మా పక్షాన ఉన్నారు, మేము వాళ్ళని ఉద్ధరిస్తున్నాం అని చెప్పి అంటున్నారు కదా. ఇతని హయాంలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఏ రకంగా హత్య కావబడ్డారో చెప్తా. మొత్తం 6 హత్య కావబడ్డారు. వెలువర్తి మండలం గుండ్లపాడు గ్రామం తోట చంద్రయ్యని హత్య చేశారు. దుర్గి మండలం జంగమేశ్వరపాడు గ్రామం కంచెర్ల జల్లయ్య యాదవ్ అతన్ని హత్య చేశారు. ఇది కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద ఎవరి మీద దాడులు చేశారు, ఏ రకంగా నష్టపెట్టారంటే మొత్తం ఎంతమందినంటే 51 మంది మీద వేధింపులకు గురి చేసి నానా రకాలుగా చిత్రహింసలు పెట్టారు. ఇక వాళ్ళందరి పేర్లు చెప్పాలంటే 51 మంది పేర్లు చెప్పాలా, అది ఎందుకు అవసరం లేదు, ఫిగర్ చెప్పా. దీని మీద సాక్షి టీవీ ఏం చెప్పుద్దని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. సాక్షి పేపర్లు మీరు వేయగలరా? ఈ 15-20 సంవత్సరాల నుంచి ఆ మాచర్ల నియోజకవర్గం స్వేచ్ఛకి స్వాతంత్రానికి కోల్పోయి ప్రాణాలు చేతిలో పట్టుకుని బతికేటువంటి పరిస్థితి. అలాగా ఈ రాష్ట్రంలో ఈ రాక్షస పాలనకి అంతం జరిగింది. ప్రజలు పెద్ద ఎత్తున ఓటేశారు. 4వ తారీఖు నాడు తెలుస్తుంది. కానీ 4వ తారీఖు నాడు కౌంటింగే చాలా సవాలుగా మారింది. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం జవహర్ రెడ్డిని తక్షణం ఆ పదవి నుండి తొలగించాలా. మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. వాటిని పునరుద్ధరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి తెలియజేస్తూ ఇంతటితో విరమిస్తున్నాం.